2 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఇద్దరు కలిసిన ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తుంది, విమానాలు తిరగబోతున్నాయన్న ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఆధారంగా చేసుకొని సూత్రప్రాయంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ అనేది కొత్త కాదు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఏరియా చూస్తున్నాం కదా, ఇదంతా కూడా దాదాపు 69 ఎకరాలు 369 ఎకరాలు రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఇది నిజాం ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ విమానాల రాకపోకలు కొనసాగాయి. కొత్తగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసేది ఏం లేదు, గతంలో ఉంది కాబట్టి అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ విమానాల రాకపోకలు ఆగిపోయాయి. అడపాదడప కొంత ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కొన్ని హెలికాప్టర్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి కొంత ఒక బేస్ని కూడా కొన్ని రోజులు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ భూములు కొన్ని అన్యాక్రాంతమయ్యాయి. సో అన్యాక్రాంతమైన భూములతో పాటు ప్రస్తుతం జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానికోసమైతే ఈ 369 ఎకరాలకు తోడు మరో 1500 పైచీలకు అంటే దాదాపు 1600 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాదాపు 2000 ఎకరాలు కావాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో రక్షణ శాఖకు సంబంధించి ఒక పార్కింగ్ ఏరియా లాగా కొన్ని విమానాలను ఇక్కడ ఉంచేందుకు కూడా కొంత చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. సో దాంతోపాటు పౌర విమానయానానికి సంబంధించి కూడా కొంత సేవల్ని ఏర్పాటు చేస్తారన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో కొంత లాంగ్ రన్వేస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు టర్మినల్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ప్రధానంగా ఆదిలాబాదు ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి డిమాండ్ కాదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిసారి కూడా అటు బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ వచ్చినా కూడా ప్రచారంలో ఆదిలాబాద్ సంబంధించిన ఎయిర్పోర్ట్ అంశాన్ని ప్రధానంగా తీసుకొని వస్తుంది. సో ఉత్తర దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న ఆదిలాబాదు, దాంతోపాటు ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణకి సెంటర్ పాయింట్గా ఆదిలాబాద్ ఉంది. దానికి తోడు ఆదిలాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో నాగ్పూర్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. దాంతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ కూడా 200 కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 300 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ నుంచి ఉంది. కాబట్టి సో ఇక్కడ పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. అందుకే చాలా ఏళ్ళుగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ ఉంది. దాని నేపథ్యంలోనే ఏఐ సంబంధించి వాళ్ళు కూడా చాలాసార్లు సర్వేలు నిర్వహించారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సర్వేలు నిర్వహించాయి. అయితే గతంలో ప్రైవేట్ సంస్థలు నివేదికలు ఇచ్చిన ఆధారంగా కొంత డిలే అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. సో పౌర విమానయానానికి సంబంధించి కొంత ఇక్కడ వర్కౌట్ కాదు. ఇక్కడ నుంచి ప్యాసింజర్స్ కానీ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉండరు అన్నది గతంలో ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇన్ని రోజులు ఆగింది. సో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మామ్నూర్ ఎయిర్పోర్ట్తో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి డెవలప్మెంట్ పైన కొంత దృష్టి సారించిన నేపథ్యంలో రాసిన లేఖకి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇక్కడ జాయింట్ యూజర్ సంబంధించిన ఎయిర్పోర్ట్ని ఒకటి ఏర్పాటు చేయాలన్న ఒక సూత్రప్రాయంగా వచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించే త్వరగా 6 నెలల్లోపే దీనికి అనుమతులు వస్తాయి, పనులు ప్రారంభమవుతాయి అన్నది కూడా ఒక రాజకీయ వర్గాల్లో కానీ వ్యాపార వర్గాల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. సో ఆదిలాబాద్ ప్రజలు చిరకాల కోరిక నెరవేరబోతుందని మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ విమానాల రాకపోకలు వస్తున్నాయి. దాంతోపాటు రక్షణ శాఖకు సంబంధించి కొంత ఒక వ్యవస్థ ఏర్పడబోతుంది. ఇండైరెక్ట్గా 9,000 నుంచి 10,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉపాధి కలిగే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. కాబట్టి సో ఆ మారుమూల ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ద్వారా కొంత మంచి రోజులు వస్తాయన్న ఒక నమ్మకాన్ని ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.